వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ అప్డేట్ ఏంటంటే కర్నూలు నుంచి వచ్చారు, 3 గేదెలు కొన్నారు. ఒకసారి సార్ గురించి మాట్లాడదాము. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్ మీ పేరు? సార్ చంద్రశేఖర్ రెడ్డి. ఓకే సార్, కర్నూలేనా సార్ మీరు? కర్నూలు పక్కల విలేజ్. ఓకే సార్, మజా డైరీ ఫామ్కి ఇంతకుముందు వచ్చారా? ఫస్ట్ టైం వస్తున్నాం ఇప్పుడు మజా డైరీ. ఓకే, ఈ మజా డైరీ ఫామ్ గురించి ముందుగా వీడియోస్ అవి చూస్తున్నారా? చూసినాము. కొంచెం అవగాహన ఆయన మీద నమ్మకం ఉండి ఓకే వీటికి వచ్చి బ్రీడ్లు కాబట్టి ఎన్నుకొని వచ్చినాం అనమాట. ఓకే, కర్నూలు నుంచి మనకి డైరీ ఫామ్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది సార్? 180 కిలోమీటర్స్. 180 కిలోమీటర్స్ దాటి ఇక్కడ దాకా వచ్చారంటే ఓన్లీ జస్ట్ బ్రీడ్ గురించి. మీ సైడ్ కూడా గేదెలు దొరుకుతాయి కదా సార్? దొరుకుతాయి, నంద్యాల దొరుకుతాయి, తర్వాత సంతల్లో దొరుకుతాయి. కాకపోతే మాకు పెబ్బేరు కూడా ఉంది. మాకేమంటే బ్రీడ్ కావాలని, హర్యానా పంజాబ్ కావాలని చెప్పి ఇక్కడికి రావడం. ఓకే, మీరు తీసుకున్న గేదెలు ఇవే కదా సార్? ఇవే. ఓకే సార్, ఇవి ఎన్ని లీటర్ల కెపాసిటీ గేదెలు సార్ ఇవి? వాళ్ళు 16 చెప్పినారు సార్, మేము ఒక 14-13 అన్న గ్యారంటీని పోయినాం. 14 లేదా 13. ఓకే, ఇప్పుడు మజా డైరీ ఫామ్లో మీరు ఇక్కడ వాతావరణం అంతా చూశారు. మార్నింగే వచ్చాను, నేను చూశాను మిమ్మల్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ మొత్తం ఎలా ఉంది సార్? సరౌండింగ్ అంతా మొత్తం చూసుకున్నాం, అంతా బెస్ట్ ఉంది, బాగుంది. ఓకే, ఈ వీడియో అనేది చాలామంది చూస్తారు, మీరు చెప్పే వీడియో. వాళ్ళకు కొత్తగా వచ్చే రైతులకి మీరు ఇక్కడ చూసింది ఏమైనా చెప్పగలరా? నేను చెప్పేది ఏముందంటే, ఆయన ఒక 35 ఇయర్స్ నుంచి అనుభవంలో ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. ఆయన పేరు నేమ్ బ్రీడ్ అని చెప్పి పడింది. దానికోసం ఎక్కడి నుంచి అయినా వస్తున్నారు, రాజమండ్రి నుంచి కూడా వస్తున్నారు. నేను కర్నూలు నుంచి వచ్చినది కాదు, రాజమండ్రి నుంచి కూడా వచ్చినారు. ఓకే సార్, మజార్ సార్ కూడా చెప్తున్నారు కరెక్ట్. కానీ ఇప్పుడు మీ అనుభవం ఏంటంటే పొద్దున్న నుంచి ఇక్కడ ఉన్నారు, గేదెలు చాలా మటుకు మీ ముందు చాలామంది కొని తీసుకెళ్ళి ఉంటారు. ఇంకోటి ఉన్నది ఏంటంటే మీరు కూడా పొద్దున్న చూస్తూనే ఉన్నారు. ఆ అనుభవం ఏం ఒక మాటలో ఏం చెప్తారని అడిగాను. మాకు అంతా ఈయన కాడ ఉండేది అంత నమ్మకంగా పర్ఫెక్ట్గా ఉంది. మేము గేదెలు మిల్క్ కూడా లేదు ఎత్తుదాం అనుకుంటుంది. ఏదో ఒక టైం చూడండి అని చెప్పినందుకు చూస్తూ ఉన్నాం అన్నమాట. అంత నమ్మకం మీద తీసుకుంటున్నాం. సార్ ఏమన్నా చెప్పారా పాలు చెక్ చేసుకోమని? చెప్పినాడు, ఆయనే చెప్పినాడు. చెప్పినందుకే మేము కూడా చెక్ చేయకుండా పర్వాలేదు అనుకున్నాం. మేము 3 టైమ్స్ చెప్పినాడు ఆయన. మేము 1 టైంకే సాల్వ్ అని చెప్పినాం. ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉంది, బ్రీడ్ పైన ఆయన పైన నమ్మకం ఉంది కాబట్టి ఎత్తుతా ఉన్నాం. ఓకే, ఇప్పుడు కర్నూలుకి ఎంత కిరాయి అవుతుంది సార్ ఇక్కడ నుంచి? ట్రాన్స్పోర్ట్ ఒక 11 వస్తుంది, 11,000. ఓకే, ఒకవేళ రిటర్న్ బండి మాట్లాడుతున్నాం, రిటర్న్ బండి ఇక్కడ అవైలబుల్. మేము మదర్ బాయ్ని అడిగినాము, మదర్ బాయ్ కానీ ఇక్కడ అవైలబుల్ ఉన్నది చెప్పేసినాడు ఆయన. సరే అండి. ఓకే, ఏంటంటే ఓకే సార్, చూద్దాం. లోడింగ్ కూడా అవుతుంది. ఓకే, 3 దూడలు ఉన్నాయి కదా సార్? ఉన్నాయి, 3 ఉన్నాయి. ఫీమేల్ కాఫ్ ఉన్నాయి, సెలెక్షన్ చేసుకున్నారా? గేదెలు చూసి సెలెక్షన్ చేసుకున్నారు సార్? ఫీమేల్ కాఫ్స్ ఉన్నాయి, గేదెలు సెలెక్షన్ చేసుకున్నా? గేదెలు చూసి గేదెలు ఫీమేల్ కాఫ్ కూడా చూసినాము. ఇంకా అన్ని ఫీమేల్ అంటే దొరకడం లేదు కదా, ఒకటి మేల్ కూడా వేసినాం. గేదె బాగుంటే దూడ రాదు, దూడ బాగుంటే గేదె రాదు. గేదె బాగుంది కాబట్టి దూడ ఫీమేల్ అయినా కూడా ఒకటి సరే అని పంపిస్తున్నా. ఓకే, మీ దగ్గర ఈ డైరీ ఫామ్లో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది సార్? మేము ఇప్పుడు అయితే ప్రస్తుతం కొత్తగానే పోతున్నాం దాంట్లోకి. అంటే ఇవి ఫస్ట్ టైం అయినా ఇంతకుముందు పెట్టి తీసేసారు? ఇంతకుముందు అంటే నేను నా చిన్నతనం నాడు మాకు వ్యవసాయాలు ఉండేటివి. అప్పుడు మా ఇంట్లో పశువులు ఉండేటివి అనమాట. అవి మనకు తెలియదు, అది పెద్దలు చేసిన వ్యాపారం అదంతా. ఇప్పుడు మనం ప్రజెంట్గా డైరీ ఫామ్ అని సపరేట్ పెట్టి దానికోసం ఇవి కొనుగోలు చేస్తున్నాం. మీ సైడ్ పాల రేట్ ఎంత ఉంది సార్ ఇప్పుడు? మాకెళ్ళి 65 వరకు ఉంటుంది. 65. ఇప్పుడు నవేడేస్ డైరీలు అయితే మన ఫ్యాట్ పర్సెంట్ని బట్టి వాడు ఇస్తుంటాడు. 8 వరకు ఉందంట, పర్సెంటేజ్ బాగుండాలి. ఓకే, ఇప్పుడు 65 రేట్ అంటే ఇప్పుడు దానా రేట్లు కూడా చాలా పెరిగే ఉన్నాయి. వర్కౌట్ అవుతుంది సార్ 65కి? చూడాలి, మళ్ళీ ఫస్ట్ టైం కదా మేము కూడా కొత్తగా. ఒకసారి బిజినెస్లో దిగితే కానీ అర్థం కనుక పోతున్నాం. జరగండి సార్, గేదె అవుతుందని అనుకుంటున్నాం, చూడాలా. అయితే సార్ సక్సెస్ అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నో మెన్షన్. ఓకే.